మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మంగళవారము పంచమి. రాత్రికి ఉప్పుతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. ధనం దూసుకు వస్తుంది. ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లోకి వస్తుంది. అష్టైశ్వర్యాలను ఇస్తుంది. సాధారణంగా మన భారతీయ సాంప్రదాయంలో జ్యోతిష శాస్త్రంలో తిథులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ పంచమి తిథికి ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. పంచమి తిథి అంటేనే అది అమ్మవారికి, ముఖ్యంగా వారాహి అమ్మవారికి మరియు నాగేంద్ర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. మన తలరాతను మార్చే శక్తి, మనకు ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలే శక్తి ఈ పంచమి తిథికి ఉంటుంది. ఎంతో కాలంగా మీరు తీరని ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ మనశ్శాంతి లేకపోయినా, లేదా అప్పుల బాధలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా, పంచమి రోజు రాత్రి మీరు చేయబోయే ఈ చిన్న ఉప్పు పరిహారం మీ జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. కేవలం 24 గంటల్లోనే మీ జీవితంలో ఒక పాజిటివ్ మార్పును మీరు గమనిస్తారు. ధనం మీ ఇంటికి దూసుకువచ్చేలాగా చేసే అద్భుతమైన శక్తి ఈ పరిహారానికి ఉంది. అసలు పంచమి తిథి గొప్పతనం ఏమిటి, ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. చాలా కాలం క్రితం పచ్చని పొలాల మధ్య మట్టి దారులతో, ప్రకృతి పరిమళాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో సీతారామయ్య అనే ఒక నిజాయితీపరుడైన వ్యాపారి ఇల్లు ఉండేది. ఆయన పెద్ద భూస్వామి కాకపోయినా కష్టపడి పనిచేసే గుణం కలవాడు. గ్రామస్తులందరూ ఆయన్ని గౌరవంగా షేట్జీ అని పిలిచేవారు. ఆయన ధాన్యం వ్యాపారం చేస్తూ తన కష్టంతో మంచి పేరు, సంపద సంపాదించుకున్నారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే పనికి బయలుదేరి సాయంత్రం అలసటతో ఇంటికి తిరిగి వచ్చే సీతారామయ్యకు ఆయన భార్య సుమిత్రమ్మ చిరునవ్వుతో స్వాగతం పలికేది. సుమిత్రమ్మ చాలా శాంత స్వభావం కల స్త్రీ. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతూ ఉండేది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు. ఎంతో శుభ్రంగా, పవిత్రంగా ఉండే ఆమె ఇంటి అందం బంగారం వెండితో కాదు, శుభ్రతతో, సత్యంతో, ధర్మంతో వస్తుందని గట్టిగా నమ్మేది. ఆమె సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి తులసి కోటకు పూజ చేసేది. ఆమె జీవనం సరళంగా ఉన్నా అందులో భక్తి, క్రమశిక్షణ ఉండేవి. ఆమెను చూసి ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందని గ్రామస్తులు చెప్పుకునేవారు. సీతారామయ్య, సుమిత్రమ్మ దంపతులకు లక్ష్మణ్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. 20 ఏళ్ల ఆ యువకుడు తల్లిదండ్రుల సంస్కారాలతో పెరిగాడు. పగలంతా తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ రాత్రి తల్లి దగ్గర కూర్చుని ఆమె చెప్పే మంచి మాటలు వినేవాడు. అమ్మా, నువ్వు తులసికోట దగ్గర దీపం వెలిగించినప్పుడు ఇంట్లోకి స్వయంగా లక్ష్మీదేవే దిగివచ్చినట్టు అనిపిస్తుంది అని లక్ష్మణ్ అంటూ ఉంటే, సుమిత్రమ్మ నవ్వి, నాయనా, లక్ష్మీదేవి అంటే శుభ్రత, భక్తి, క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేది. కాలం సంతోషంగా గడిచిపోతోంది. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు సుమిత్రమ్మకు జ్వరం వచ్చింది. 2 రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ రోజురోజుకు అది పెరిగిపోయింది. మొదట అలసట, తర్వాత బలహీనత, చివరికి ఆమె మంచం మీద నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. గ్రామ వైద్యుడు ఎన్ని మూలికలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఒకప్పుడు నవ్వులతో పూజ, ఘంటానాదాలతో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. సుమిత్రమ్మ అనారోగ్యంతో ఇంటి పవిత్రత, క్రమం తప్పిపోయాయి. ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యతను మొయ్యగల కోడలు రావాలని సీతారామయ్య నిర్ణయించుకున్నాడు. ఆయన కోరిక మేరకు పక్క గ్రామంలోని రాధిక అనే అమ్మాయితో లక్ష్మణ్ వివాహం నిశ్చయమైంది. రాధికను చూసినప్పుడు సీతారామయ్య ఈ అమ్మాయి తన ఇంటిని మళ్ళీ స్వర్గంగా మార్చగలదని ఎంతో ఆశపడ్డాడు. పెళ్ళైన కొత్తలో రాధిక చాలా ఉత్సాహంగా ఉండేది. ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసి తులసి పూజ చేసి వంటింటి పనులన్నీ చక్కబెట్టేది. అది చూసి సుమిత్రమ్మ తన ఇంట్లోకి మళ్ళీ లక్ష్మీదేవి అడుగుపెట్టిందని మురిసిపోయింది.
కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రోజులు గడిచే కొద్దీ రాధిక అసలు స్వభావం బయటపడటం మొదలైంది. ఆమె ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ప్రారంభించింది. ఒకరోజు సుమిత్రమ్మ, అమ్మా, సూర్యుడు నెత్తి మీదకు వచ్చాడు, ఇంకా నిద్రపోతున్నావా? ఆలస్యంగా లేవటం వల్ల మనసులో సోమరితనం ప్రవేశిస్తుంది. మనసు సోమరిగా మారితే లక్ష్మీదేవి మన ఇంటి దారి మర్చిపోతుంది అని ప్రేమగా చెప్పింది. దానికి రాధిక, అత్తయ్య, ఈరోజు చాలా నిద్ర వస్తోంది, రేపటి నుంచి త్వరగా లేస్తానులే అని బద్ధకంగా చెప్పింది. కానీ మరుసటి రోజు కూడా అదే పునరావృతమైంది. తులసి మొక్క ఎండిపోవటం మొదలైంది. వాకిలిలో చెత్త పేరుకుపోయింది. ఒకరోజు రాధిక చీపురుతో వాకిలి ఊడుస్తూ ఉండగా అది అనుకోకుండా ఆమె పాదానికి తగిలింది. అది చూసిన సుమిత్రమ్మ, అమ్మ, చీపురు లక్ష్మీ స్వరూపం, దానికి పాదం తగలకూడదు అని హెచ్చరించింది. దానికి రాధిక నవ్వి, అత్తయ్య, ఇది కేవలం చీపురు కదా, దానికింత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు అని ఎగతాళిగా అంది. సుమిత్రమ్మ చిన్న చిన్న విషయాలను తేలికగా తీసుకుంటే పెద్ద ఆశీర్వాదాలు దూరమవుతాయని చెప్పిన రాధిక చెవిన పెట్టలేదు. రాధిక సోమరితనం మరింత పెరిగిపోయింది. రాత్రి భోజనం అయ్యాక ఎంగిలి గిన్నెలను వంటింట్లోనే వదిలేసి నిద్రపోయేది. ఇది చూసిన సుమిత్రమ్మ, అమ్మ, వంటిల్లు అన్నపూర్ణాదేవి ఆలయం లాంటిది, అక్కడ ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అని చెప్పింది. దానికి రాధిక, అత్తయ్య, మీరు ప్రతిదానికి ఆందోళన పడతారు, ఉదయం శుభ్రం చేస్తానుగా అని విసుగ్గా సమాధానమిచ్చింది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో రాధిక చీపురు పట్టుకుని ఇల్లు ఊడవటం మొదలుపెట్టింది. సుమిత్రమ్మ వెంటనే, అమ్మ, సాయంత్రం వేళ ఇల్లు ఊడవకూడదు, ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనం చీపురుతో ఊడ్చి ఆ తల్లిని బయటకు పంపినట్లు అవుతుంది అని వారించింది. దానికి రాధిక, అత్తయ్య, పగలంతా సమయం దొరకలేదు, అందుకే ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను, కాలం మారింది, ఇప్పుడు ఈ పాతకాలపు నమ్మకాలు ఎవరూ పాటించటం లేదు అని ఎదురు సమాధానం చెప్పింది. అంతేకాదు, వంట చేసిన తర్వాత ఇంకా కడగని పాత్రలను పొయ్యి మీద పెట్టడం మొదలుపెట్టింది. పొయ్యి అన్నపూర్ణాదేవి ఆసనం అని దానిపై ఎంగిలి పాత్రలు పెట్టకూడదని సుమిత్రమ్మ చెప్పినా ఆమె వినలేదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతకు బదులు రాధిక చేసే పనుల వల్ల చిన్న చిన్న గొడవలు, అశాంతి మొదలయ్యాయి. ఇంటి గడప మీద కూర్చుని భోజనం చేయటం, తలుపును కాలితో తన్నటం వంటి పనులు కూడా ఆమెకు అలవాటుగా మారాయి. ఆమె ప్రవర్తన వల్ల ఇంట్లో శుభ్రత, పూజా, భక్తి, క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆ ఇంటి వెలుగు క్రమంగా తగ్గిపోవటం మొదలయ్యింది. సీతారామయ్య వ్యాపారంలో నష్టాలు రావటం ప్రారంభమయ్యాయి. లాభదాయకమైన ఒప్పందాలు చేజారిపోయాయి. గోదాములో ఉన్న ధాన్యం పురుగులు పట్టి నాశనమయ్యింది. ఒక రాత్రి గోదాములో అగ్ని ప్రమాదం జరిగి సగం ధాన్యం కాలి బూడిదైపోయింది. సీతారామయ్య కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చి లక్ష్మీదేవి తమ ఇంటిపై ఆగ్రహంతో ఉందని గ్రహించాడు. ఒకరోజు కోపంతో ఇంటికి వచ్చిన సీతారామయ్య, ఇక చాలు, నేను ఇంకా భరించలేను, కష్టం, గౌరవం, వ్యాపారం అంతా నాశనమైపోయింది, దీనికంతటికీ కారణం ఎవరో నాకు తెలుసు అని గట్టిగా అరుస్తూ రాధిక వైపు చూశాడు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి మా ఇంటి ఆశీస్సులు తగ్గిపోయాయి. ఇంటి స్త్రీ తన ధర్మాన్ని మర్చిపోయినప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన తప్పుల వల్లే ఈ దుస్థితి, వెంటనే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళు అని కఠినంగా ఆజ్ఞాపించాడు. రాధిక కన్నీళ్లతో అత్తగారి వైపు చూసింది. కానీ సుమిత్రమ్మ కూడా నిస్సహాయంగా తలదించుకుంది. రాధిక ఏమీ మాట్లాడకుండా కట్టుబట్టలతో ఇంటి గడప దాటింది. అడవి వైపు నడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని తన తప్పులను తలుచుకుని ఏడుస్తూ, అమ్మా శ్రీ మహాలక్ష్మి, నీ దర్శనం ఇచ్చే వరకు నేను అన్న పానీయాలు ముట్టను అని భీష్మించుకుని కూర్చుంటుంది. 3 రోజుల కఠోర తపస్సు తర్వాత ఆమె ముందు ఒక దివ్యమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు నుంచి, బిడ్డా రాధిక, నీ పశ్చాత్తాపం నన్ను ఇక్కడికి రప్పించింది అనే మధురమైన స్వరం వినిపించింది. రాధిక కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశవంతంగా నిలబడి ఉంది. రాధిక ఆ తల్లి పాదాలపై పడి, అమ్మా, నన్ను క్షమించు, నా అజ్ఞానం వల్ల ఎన్నో తప్పులు చేశాను,
దయచేసి నేను చేసిన తప్పులు ఏమిటో వివరించు అని వేడుకుంది. శ్రీ మహాలక్ష్మీదేవి తన పెదవులపై ఒక దైవికమైన చిరునవ్వును చిందించింది. బిడ్డ రాధిక, నీలోని పశ్చాత్తాపపు అగ్ని నిన్ను శుద్ధి చేసింది. నీవు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కాబట్టి నేను చెప్తాను, శ్రద్ధగా విను. గృహలక్ష్మిగా భావించబడే ఒక స్త్రీ చేసే కొన్ని పొరపాట్లు నా ఆగ్రహానికి కారణమై నేను ఆ గృహాన్ని త్యాజించడానికి దారితీస్తాయి అంటూ తన ప్రకాశవంతమైన కరములతో అభయమిస్తూ ఒక్కొక్క తప్పును వివరంగా చెప్పసాగింది. మొదటిగా, ఇంటిని శుభ్రపరిచే చీపురును సామాన్యంగా చూడవద్దు. అది కేవలం చెత్తను తొలగించే పరికరం కాదు. అది నీ ఇంటిలోని దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలే ఒక పవిత్రమైన సాధనం. చీపురు నా అంశతో సమానం. దానికి పాదం తగలటం అంటే నన్ను అవమానించటమే. ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రెండవది, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని వండే పొయ్యి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్ర స్థానం. అలాంటి పవిత్రమైన పొయ్యి మీద ఎంగిలి పడిన పాత్రలను పెట్టడం మహా అపచారం. అది అన్నపూర్ణాదేవికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మలినం, అశుభ్రత ఉన్న చోట నేను ఎలా ప్రవేశించగలను చెప్పు? మూడవది, ఇంటి గడప. అది కేవలం ద్వారబంధం కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. దేవతలు, సకల శుభశక్తులు గడప ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలాంటి పవిత్రమైన గడప మీద కూర్చొని భోజనం చేయటం దాని పవిత్రతను నాశనం చేయటమే. అది ఇంటికి ఆహ్వానం పలుకుతున్న శుభశక్తులను అడ్డుకోవటమే. నేను అలాంటి ఇంటి గడప నుంచే వెనుదిరిగి వెళ్ళిపోతాను. నాలుగవది, సూర్యాస్తమయ సమయం అంటే గోధూళి వేళ నేను నా భక్తుల ఇళ్లల్లోకి ప్రవేశించే శుభప్రదమైన సమయం. ఆ సమయంలో చీపురు పట్టి ఇల్లు ఊడ్చటం అంటే ఇంట్లోకి వస్తున్న నన్ను చీపురుతో బయటకు నెట్టివేయటమే. నా ఆగమన సమయంలో నన్ను సాధారణంగా ఆహ్వానించాలే గాని ఇలా అవమానిస్తే నేను ఎలా ఉండగలను? ఐదవది, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం ఆరోగ్యానికే కాదు, ఐశ్వర్యానికి కూడా మూలం. సూర్యోదయం తర్వాత కూడా ఇంటి తలుపులు మూసి ఉంచి స్త్రీలు నిద్రపోవటం ఆ ఇంటిలోని సానుకూల శక్తిని, దైవకళను నాశనం చేస్తుంది. సోమరితనం నిండిన ఆ గృహంలో అడుగు పెట్టడానికి నేను ఇష్టపడను. ఆరవది, ఇంటి ముఖద్వారం అంటే వాకిలి. ఆ ఇంటికి అద్దం లాంటిది. వాకిలి అశుభ్రంగా చెత్తా చెదారంతో నిండి ఉంటే అది ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది. మలినాన్ని చూసిన వెంటనే నేను ఆ ఇంటి నుంచి వెనుదిరిగిపోతాను. ఏడవది, రాత్రిపూట ఎంగిలి పాత్రలను వంటింట్లో కడక్కుండా వదిలివేయటం. చీకటిని, దరిద్రాన్ని, రోగాలను ఆహ్వానించటమే. అలాంటి అశుభ్రమైన వాతావరణంలో నేను నివసించలేను. ఆ ఇంటికి నేను శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాను. ఎనిమిదవది, ఇంటి తలుపులను లక్ష్మీ స్వరూపంగా భావించాలి. వాటిని కాలితో తన్నటం, గట్టిగా బాదటం ఇంటి మర్యాదను, గౌరవాన్ని దెబ్బతీయటమే. గౌరవం, మర్యాద లేని చోట నేను ఎలా నిలవగలను? తొమ్మిదవది, ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, కలహాలు, అసూయ, ద్వేషం వంటి కర్కశమైన భావాలు ఉంటాయో ఆ ఇంట్లో అశాంతి తాండవిస్తుంది. శాంతి స్వరూపిణి అయిన నేను అశాంతి నెలకొన్న చోట ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇక 10వది, అతి ముఖ్యమైనది, పూజ, పునస్కారాలు, వ్రతాలు, శుభ్రత వంటి పవిత్రమైన విషయాలను శ్రద్ధాశక్తులతో కాకుండా మొక్కుబడిగా, తేలిక భావంతో చేయటం. సంతోషానికి, సౌభాగ్యానికి స్వయంగా తలుపులు మూసివేయటమే. గుర్తుంచుకో బిడ్డ, నేను కేవలం ధనం ఇచ్చే దేవతను మాత్రమే కాదు. నేను శుభ్రత, భక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాంతి ఉన్న చోట మాత్రమే స్థిరంగా నివసిస్తాను. అది కేవలం పాతకాలపు ఆచారం కాదు. ఇది జీవితాన్ని సమతుల్యం చేసుకుని సంతోషంగా జీవించడానికి పెద్దలు ఏర్పరిచిన ఒక అద్భుతమైన మార్గం అని లక్ష్మీదేవి తన ఉపదేశాన్ని ముగించింది. బిడ్డ రాధిక, ఇక నీ తప్పును నువ్వు పూర్తిగా గ్రహించావు. నీ పశ్చాత్తాపమే నీకు ప్రాయశ్చిత్తం. ధైర్యంగా నీ ఇంటికి తిరిగి వెళ్ళు. నువ్వు గడప దాటి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే నీతో పాటు ఆ ఇంటి ఆశీస్సులు కూడా తిరిగి వస్తాయి అని ఆశీర్వదించి ఆ జగన్మాత తన దివ్య ప్రకాశంలో అంతర్ధానమైంది. లక్ష్మీదేవి దివ్యవాక్కులతో రాధికకు జ్ఞానోదయం కలిగింది.
ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు కారి ఆమె పాదాలను కడిగింది. ఆమె మనసులోని అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానపు వెలుగులు ప్రసారించాయి. తేలికపడిన హృదయంతో కొత్త ఉత్సాహంతో ఆమె తన ఇంటివైపు అడుగులు వేసింది. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సుమిత్రమ్మ ఆనందంతో ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాధిక జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆమె తన చెడు అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టి ఒక ఆదర్శ గృహిణిగా మారింది. తన అత్తగారిని తల్లిలా భావించి ఆమె సేవలో తరించింది. ఇంటిని దేవాలయంలా శుభ్రంగా పవిత్రంగా ఉంచుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించింది. ఆమెలోని ఈ మార్పు ఆ ఇంటి వాతావరణంలోనే ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. కొద్ది రోజుల్లోనే సీతారామయ్య వ్యాపారం రెట్టింపు లాభాలతో అభివృద్ధి చెందింది. ఇంట్లో సంతోషం, శాంతి, ఐశ్వర్యము వెల్లివిరిశాయి. ఆ కుటుంబాన్ని చూసి గ్రామస్తులందరూ షేట్జీ ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి కొలువైందని చెప్పుకోసాగారు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటి అంటే, మన జీవితంలోని సుఖదుఖాలకు, ఐశ్వర్య దారిద్ర్యాలకు మనమే బాధ్యులం. ముఖ్యంగా ఒక ఇంటిలోని స్త్రీ ప్రవర్తన, ఆమె నడవడిక, ఆమె పాటించే శుచి, శుభ్రత ఆ ఇంటి భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఇప్పుడు చెప్పిన 10 తప్పులను మీ జీవితంలోనికి రానియకుండా జాగ్రత్త పడండి. మీ ఇంటిని ఒక పవిత్రమైన దేవాలయంగా మార్చుకోండి. ఇక వీడియోలోకి వస్తే, పంచమి అంటే 5. ఈ సంఖ్య పంచభూతాలకు, పంచేంద్రియాలకు సంకేతం. మనిషి శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. అందుకే ఈ పంచమి తిథి రోజున మనం చేసే ఏ పూజైనా నేరుగా ఆ ప్రకృతి శక్తిని మన వైపు ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పంచమి తిథి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఈ రోజున అమ్మవారు సంతోషంగా ఉంటారని, భక్తులు ఏది కోరుకున్నా కాదనకుండా ఇస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే మన చుట్టూ, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి పెరిగిపోయి ఉంటుంది. అదే మనకు డబ్బు నిలవకుండా చేస్తుంది, అనారోగ్యాలను తీసుకువస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేసి పాజిటివ్ ఎనర్జీని అంటే దైవశక్తిని ఇంటి నిండా నింపే శక్తి రేపు రాబోయే పంచమి తిథికి ఉంది. అందుకే ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకూడదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. రేపు రాత్రి మనం చేయవలసిన ఈ పరిహారంలో ప్రధాన పాత్ర పోషించేది ఉప్పు. ఉప్పు అంటే మనకు కేవలం వంటగదిలో ఉండే పదార్థం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. సముద్రం నుండి లక్ష్మీదేవి ఎలాగైతే పుట్టిందో ఉప్పు కూడా అదే సముద్రం నుండి పుట్టింది. అందుకే ఉప్పులో లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. అంతేకాకుండా ఉప్పుకు ఉన్న ఒక గొప్ప శాస్త్రీయమైన మరియు ఆధ్యాత్మికమైన గుణం ఏమిటి అంటే, అది తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని, చెడు ప్రభావాలను ఇట్టే గుంజుకుంటుంది. అందుకే పూర్వం నుండి మన పెద్దలు దిష్టి తీయడానికి ఉప్పునే వాడుతూ ఉన్నారు. అటువంటి శక్తివంతమైన ఉప్పుతో చేసే ఈ పరిహారం మీ కష్టాలను కరిగించి వేస్తుంది. పరిహారం చేయడానికి మీరు సిద్ధం చేసుకోవాల్సిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే. ఒక వెడల్పాటి మట్టి పాత్ర లేదా మట్టి బౌల్ కావాలి. స్టీల్వి, ప్లాస్టిక్వి వాడకూడదు. మట్టి పాత్ర అయితేనే భూమికి ఉన్న ఆకర్షణ శక్తి దానికి తోడవుతుంది. ఆ తర్వాత గల్లుప్పు కావాలి. మెత్తటి ఉప్పు కాకుండా గల్లుప్పునే వాడాలి. ఎందుకంటే స్ఫటిక రూపంలో ఉన్న ఉప్పుతో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక మట్టి ప్రమిద, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె మరియు 3 వత్తులు వాడాలి. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో పద్ధతిగా తెలుసుకుందాం. రేపు పంచమి తిథి కాబట్టి రేపు సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేయటం శ్రేయస్కరం. రాత్రి సమయం అంటే లక్ష్మీదేవి సంచరించే సమయం, అలాగే ప్రతికూల శక్తులు కూడా తిరిగే సమయం. ఆ సమయంలో మనం దీపం పెడితే ఆ చీకటిని, ఆ చెడును ప్రారదోలిన వాళ్ళం అవుతాం. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని మీ పూజ గదిని లేదా మీరు దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏమీ లేదు, ఉప్పు దీపం పెట్టాలి. ఈ దీపాన్ని మీరు పూజ గదిలో అయినా పెట్టవచ్చు, లేదా హాల్లో ఈశాన్య మూల లేదా ఉత్తరం వైపు అయినా పెట్టవచ్చు. ముందుగా మీరు తీసుకున్న ఆ వెడల్పాటి మట్టి పాత్రను తీసుకోండి. దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి. ఇప్పుడు ఆ మట్టి పాత్ర నిండా గల్లుప్పును పోయాలి. ఉప్పును ఆ పాత్ర అంచు వరకు వచ్చేలాగా నిండుగా పోయండి. ఉప్పును పోస్తున్నప్పుడు నా కష్టాలన్నీ ఈ ఉప్పు లాగేసుకోవాలి, నా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి అని మనసులో గట్టిగా అనుకోండి.
ఉప్పును పోసిన తర్వాత దాన్ని చేత్తో సమానంగా చదును చేయండి. ఇప్పుడు ఆ ఉప్పు మీద అంటే ఆ ఉప్పు రాశి పైన మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టాలి. ఉప్పు మీద దీపం పెట్టడం అనేది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం కూడా. ఇలా ఉప్పు మీద పెట్టిన ప్రమిదలో నువ్వుల నూనెను పోయాలి. నువ్వుల నూనె శని దోషాలను కష్టాలను పోగొడుతుంది. నూనె పోసిన తర్వాత అందులో 3 వత్తులు వేయాలి. ఇక్కడ 3 వత్తులు ఎందుకు అంటే 3 సంఖ్య త్రిమూర్తులకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ప్రతీక. ఆ 3 వత్తులను విడివిడిగా పెట్టకుండా మూడిటిని కలిపి ఒకే వత్తిగా చేసి వెలిగించవచ్చు. లేదా 3 దిక్కుల వైపు చూసేలా కూడా వేయవచ్చు. కానీ 3 వత్తులు వేసి ఒక జ్యోతిగా వెలిగించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు దేవుడిని స్మరించుకుంటూ, ఓ మహాలక్ష్మీదేవి, ఈ పంచమి తిథి నాడు నేను భక్తితో ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తున్నాను. నా ఇంట ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. ధనం మంచి నెలల్లా ఖర్చు అయిపోకుండా చేతిలో నిలవాలి. అప్పుల బాధల నుండి విముక్తి కలగాలి. నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ కొన్ని పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ దీపం కనీసం 1 గంట సేపు అయినా కొండెక్కిపోకుండా అంటే ఆరిపోకుండా చూసుకోవాలి. నూనె సరిపడా పోయాలి. ఈ ఉప్పు దీపం వెలుగుతున్నంతసేపు ఏం జరుగుతుందంటే ఆ మట్టి ప్రమిదలోని ఉప్పు ఆ దీపం నుండి వచ్చే వేడిని గ్రహిస్తుంది. ఉప్పు వేడెక్కే కొద్దీ అది మన వాతావరణంలో ఉన్న నెగిటివ్ ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఇది మన ఇంట్లో ఉన్న బరువును, దిగులును, ఆందోళనను తగ్గించేస్తుంది. శాస్త్రీయంగా చూసినా కూడా ఉప్పు దీపాలు గాలిని శుద్ధి చేస్తాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఆ ఉప్పు మీ ఇంట్లోని దరిద్రాన్ని, నరదృష్టిని పీల్చేసుకుంటుంది. ఎప్పుడైతే ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందో అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అంటే ధన ఆకర్షణ శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అడ్డుపడే శక్తులు తొలగిపోతేనే కదా మనకు ధనం వచ్చే మార్గాలు తెరుచుకునేది. అందుకే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు ఈ పరిహారంతో తెరుచుకుంటాయి. ఈ దీపాన్ని రాత్రంతా అలాగే వదిలివేయవచ్చు. లేదా నూనె అయిపోయిన తర్వాత ఆరిపోయినా పర్వాలేదు. కానీ ఆ ఉప్పును మాత్రం ఆ రాత్రంతా ఆ మట్టి పాత్రలోనే ఉంచాలి. ఆ ఉప్పు ఆ రాత్రి సమయంలో మీ ఇంట్లోని మూలమూలల్లో ఉన్న చెడును ఆకర్షిస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అంటే పంచమి వెళ్ళిన తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ మట్టి పాత్రలోని ఉప్పును తీసివేయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిహారానికి వాడిన ఉప్పును పొరపాటున కూడా వంటలకు వాడకూడదు. ఎవరూ తినకూడదు. ఈ ఉప్పుతో ఇప్పుడు మీ కష్టాలన్నీ నిండి ఉంటాయి. కాబట్టి ఆ ఉప్పును తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. తులసి మొక్కలో వేయకూడదు. ఒకవేళ మీకు బయట వేయటం కుదరకపోతే ఆ ఉప్పును మీ ఇంటి షింక్లో వేసి నీళ్లు తిప్పేయండి. ఆ ఉప్పు నీటిలో కరిగి ఎలాగైతే కొట్టుకుపోతుందో మీ కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు కూడా అలాగే మీ ఇంటి నుండి కొట్టుకుపోతాయని భావించండి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రను, ప్రమిదను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. వాటిని మళ్ళీ వచ్చే పంచమి రోజు వాడుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చూడడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు. కానీ ఇందులో ఉన్న శక్తి అమోఘం. పంచమి తిథి నాడు ఉప్పు మీద దీపం పెట్టడం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవిని ఆహ్వానించటమే. సముద్రుడి కుమార్తె అయిన లక్ష్మీదేవి తన పుట్టింటి నుండి వచ్చిన ఉప్పుపై కూర్చుని ఉంటుందని, అక్కడ వెలిగే దీపంలో తాను స్థిర నివాసం ఉంటుందని నమ్మకం. ఎవరైతే నమ్మకంతో ఈ పని చేస్తారో వారికి ధనం దూసుకు వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే చికాకులు, గొడవలు తగ్గిపోయి ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఈ పంచమి తిథిని అస్సలు వృధా చేసుకోకండి. కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి గుప్పెడు ఉప్పు, ఒక మట్టి ప్రమిదతో ఈ దీపాన్ని వెలిగించండి. మీ మనసులోని కోరికను ఆ అమ్మవారికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో వెలుగులు నిండుతాయి. ధనానికి లోటు లేకుండా మీ ఇల్లు కలకలలాడుతుంది. నమ్మకమే దైవం. ఎంత భక్తితో చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. ఈ విషయం మీ ఒకరికే కాకుండా మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి. తద్వారా వారు కూడా ఈ విలువైన పరిహారాన్ని పాటించి లాభపడతారు. అందరికీ శుభం కలగాలి, అందరి కష్టాలు తీరాలి అని కోరుకుంటూ రేపు రాత్రి ఈ ఉప్పు దీపారాధనను మర్చిపోకుండా చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.